హెడ్లైన్స్ చూద్దాం. బాలయ్య మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు? అఖిల్ సీక్రెట్ బయట పెట్టిన నాగ్. ఆ నలుగురిలో ఎన్టీఆర్ తమిళ సినిమా ఎవరితో? నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అలాగే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలతో సైతం సక్సెస్ సాధించారు. వీటితో పాటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా 3వసారి గెలిచారు. ఇలా అన్ని రకాలుగా ఫుల్ సక్సెస్ లో ఉన్నారు బాలయ్య. ఇప్పుడు బాలయ్య తాజా చిత్రానికి టైటిల్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం. ఇంతకీ బాలయ్య బాబీ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు? బాలయ్య ఇప్పుడు షూటింగ్ లో బిజీ అయ్యారు. బాబీ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. నాగవంశీ ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా ప్రకటించలేదు, కానీ వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండడంతో నందమూరి అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. కారణం ఏంటంటే మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అని తెలిసిందే. అలాంటిది ఇప్పుడు టైటిల్ వీరమాస్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో తెగ సంబరపడుతున్నారు. ఈ టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే దసరాకి టైటిల్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ వీరమాస్ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమంటున్నారు సినీ జనాలు. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో విలన్ గా యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తూ ఉండడంతో యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు చూడని బాలయ్యను చూపిస్తానని బాబీ చెప్పారట. ప్రచారంలో ఉన్నట్టుగా వీరమాస్ టైటిల్ ఫిక్స్ అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండేవి. అయితే తొలి సక్సెస్ సాధించడానికి 4వ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 5వ సినిమాగా చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ కొత్త సినిమా అప్డేట్ లేదు. అయితే అఖిల్ గురించి నాగార్జున ఓ సీక్రెట్ బయట పెట్టారు. ఇంతకీ ఏంటా సీక్రెట్? అఖిల్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? అఖిల్ కొత్త సినిమా యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని ప్రచారం జరుగుతుంది, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే అక్కినేని శత జయంతి సందర్భంగా ఆయన అఖిల్ సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే అదీ చేయలేదు. అక్కినేని శత జయంతి వేడుకను మాత్రం అభిమానులతో సెలబ్రేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు, కానీ అఖిల్ మాత్రం కనిపించలేదు. ఇది అభిమానులకు అసంతృప్తి కలిగించింది. ఇదే విషయం గురించి నాగార్జుననే అడిగితే అసలు సీక్రెట్ బయటపెట్టారు. మ్యాటర్ ఏంటంటే హిట్ కొట్టేదాకా అఖిల్ తన అభిమానుల ముందుకు రానని చెప్పాడన్నారు నాగార్జున. ఇలాంటి శబదాలు రాజకీయాల్లో చేస్తుంటారు. సినిమా హీరోలు ఇలా శబదాలు చేయరు, కానీ అఖిల్ మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ కొట్టాలని తప్పిస్తున్నాడు. దీనికోసం ఎంతో కష్టపడుతున్నాడు. అంతకు మించి మంచి టాలెంట్ ఉంది. కాకపోతే కాలం కలిసి రావడం లేదు. ఒక్క హిట్ పడితే తన రేంజ్ మారిపోతుంది. ఆ హిట్ నెక్స్ట్ మూవీనే కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంతకీ అఖిల్ కొత్త సినిమా ఎప్పుడంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ దృష్టంతా విశ్వంబర మూవీపై ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయి బిజినెస్ వర్క్ అంతా అయిన తర్వాత అఖిల్ మూవీపై కాన్సంట్రేషన్ చేయాలి అనుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో అఖిల్ మూవీ ఉంటుందని టాక్. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ శపథం నెరవేరుతుందని, అభిమానుల ముందుకొస్తాడని ఆశిద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎప్పటి నుంచో తమిళ సినిమా చేయాలి అనుకుంటున్నాడు. ఎవరితో ఎన్టీఆర్ తమిళ సినిమా అంటే 4 దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఆ 4 తమిళ దర్శకులు ఎవరు? ముందు సెట్ అయ్యేది ఎవరితో? దేవరా ప్రమోషన్స్ కు చెన్నై వెళ్లిన ఎన్టీఆర్ తమిళ్లో డైరెక్ట్ సినిమా ఎప్పుడు అని అడిగితే తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ ఎప్పుడు కథతో వస్తే అప్పుడు చేయడానికి రెడీ అని చెప్పారు ఎన్టీఆర్. వెట్రిమారన్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో టచ్ లో ఉన్నారట. వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారట, కానీ కుదరలేదట. ఇప్పుడు ఎన్టీఆర్ రెడీ అని చెప్పడంతో ఈ మూవీ ఫిక్స్ అయిందని వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబోలో మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని కూడా ప్రచారం మొదలైంది. ఇక అట్లీ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ అట్లీతో ఓ సినిమా చేయాలని కథా చర్చలు కూడా జరిగాయట. అట్లీ రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పాడట. అయితే ఇద్దరూ ఆ టైంలో బిజీగా ఉండడంతో కాల్ షీట్లు కుదరకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని చెప్పారు. అట్లీ తెరకెక్కించిన రాజారాణి తనకు బాగా నచ్చిన సినిమా అని చెప్పారు.
అయితే అట్లీ గ్రేట్ డైరెక్టర్ అని, అతనితో ఖచ్చితంగా సినిమా చేస్తాను అన్నారు ఎన్టీఆర్. లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో పరిశ్రమ గౌరవాన్ని పెంచారని, ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది అంటూ ప్రశంసించారు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీలో రజనీకాంత్ను సూపర్గా చూపించారు అంటూ అభినందించారు. ఈ నలుగురు దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. మరి ఆ నలుగురిలో ఎవరితో ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఉంటుందో క్లారిటీ రావాలంటే కొన్ని